అండి. ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్‌కైతే వచ్చాము. లొంక హనుమాన్ టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ పరిగి దగ్గర ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఇక్కడ స్వామివారు వచ్చేసి సప్తముఖాలతో ఉంటారు. అదండి మన 7 ముఖాలతోనైతే స్వామివారు ఉంటారిక్కడ. చాలా అద్భుతంగా ఉంటది ఈ టెంపులు. ఈ టెంపుల్‌లో అలాగే చిన్న చిన్న వాటర్ ఫాల్, అలాగే 2 చిన్న గుండాలున్నాయి. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది మనకు. చుట్టూ చెట్లు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది మనకు. అద్భుతమైన పోడైతే కనిపిస్తుంది గుడి దగ్గర. అక్కడ పోడులో ఏముందనంటే ఇక్కడ ప్రేమ జంట ప్రవేశం లేదు. ఒక ప్రేమ జంట ప్రవేశం ఉంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకైతే తెలుపుతారట ఇక్కడ. సో, ప్రేమ జంటకైతే ఇక్కడ అలౌడ్ లేదని బోర్డ్ పెట్టారు. చాలా విచిత్రంగా అనిపించింది. ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్‌లో ఉంది సిస్టమేట్. లోంక శ్రీ సప్తముఖ ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల కిందటగా చెప్తారు. పూర్వకాలంలో ఇదంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేది. త్రేతాయుగంలో శ్రీ సీతారాములు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో సంచరించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సప్త ఋషుల తపస్సు పూర్వం ఈ ప్రాంతంలో నీటి కొరత లేకపోవడంతో సప్త ఋషులు ఇక్కడ తీవ్రమైన తపస్సులు, యజ్ఞయాదులు చేశారని ప్రతీతి. ఋషులు చేసిన తీవ్ర తపస్సుకు మెచ్చి సప్తముఖ ఆంజనేయ స్వామి వారికి సత్కరించి ఎల్లప్పుడూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఈ క్షేత్రంలో కొలువై ఉంటాను అని అనుగ్రహించారట. ఒకానొక సమయం ఆలయంలో పట్టించుకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. అప్పుడు భీమయ్య పంతులు అనే ధర్మకర్త ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఇక్కడ వెలిసిన స్వామి 7 ముఖాలు కలిగి ఉన్నారు. ప్రతిరోజు స్వామిని చందనంతో అలంకరిస్తారు. ఈ ఆలయం దగ్గర కాంగ్నా నదిలోకి సంగమించే ఒక సెలయేరు నది ఉంటుంది. ఇది దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. దీనిని పవిత్ర నదిగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి కోనేరు కూడా మనకు భూగర్భం నుంచి పైకి పొంగి పొరలడం వల్ల దీనిపై పుష్కరిణి నిర్మించారు. ఈ పుష్కరంలో స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నీటిని గంగాజలంతో సమానంగా భావించి ఇంటికి సమానంగా తీసుకుని వెళ్తారు. పైరు పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు బాగా పండుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం ప్రకృతి అందాల మధ్య కొండలు, సెలయేళ్లతో కూడి భక్తులకు ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించే ప్రధాన ఉత్సవం హనుమాన్ జయంతి. ఈ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, చందనం అలంకరణ చేస్తారు. చుట్టుప్రక్కల నుండే కాక సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం కాబట్టి ఇక్కడ శ్రీరామనవమి కూడా ఘనంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల స్వామివారికి రోజుకు ప్రత్యేక అలంకారంతో పూజలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంక్రాంతికి 3 రోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. మంగళవారం మరియు శనివారం ఆంజనేయ స్వామికి ఈ 2 రోజులు చాలా ప్రీతికరమైనగా భావిస్తారు. ఈ రోజులో స్వామివారికి ప్రత్యేకంగా పానకం, వడపప్పు నివేదిక చేస్తారు. భక్తుల రద్దీ కూడా ఈ రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది. భక్తుల కోరిక మేరకు స్వామివారికి నిత్యం రుద్రాభిషేకం, క్షీరాభిషేకం వంటి అభిషేకాలు జరుగుతాయి. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఉంటుంది. ప్రతి మంగళవారం అయితే ఇక్కడ మనకు అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానం కూడా చాలా బాగుంటుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామానికి దగ్గరలో ఉంటుంది. సుమారు 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది పరిగి నుంచి. దాదాపు 20 నుంచి 30 నిమిషాలు అయితే మనం పడుతుంది. హైదరాబాద్ నుంచి కానీ మనం ఎక్కడి నుంచి అయితే పరిగి దాకా రావాలి. పరిగి నుంచి మనం ఈ ఆలయానికి డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని అయితే ఈ ఆలయానికి